నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ లోక్సభ కూటమి అభ్యర్థిగా ఉదయ్. పిఠాపురం నుంచి ఏపీ భవిష్యత్తు దశ దిశ మారుస్తానన్న పవన్. జనంలోకి వైఎస్ఆర్సీపీ 27 నుంచి బస్సు యాత్రకు శ్రీకారం. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా గెలుపు మాదే. జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్న అంబటి. పార్టీ మారే యోచన లేదు, అంతా అబద్ధమన్న ఎర్రబెల్లి శ్రీనివాస్ గౌడ్. తీహార్ జైలుకు అక్కకు ఆహ్వానం. ఎమ్మెల్సీ కవితకు సుఖేష్ లేఖ. కూటమికి చెక్ పెట్టే దిశలో ఎన్డీఏ పావులు. మహారాష్ట్రలో రాజ్ ఠాక్రేతో బీజేపీ పొత్తు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99% అమలు చేశామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. క్రాస్ రూట్స్ లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఇందులో 27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం 3:30 తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో. అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంచనాలకు మించి కూడా హాజరవుతారు. జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ స్థాయి అయినా ఎలా ఉంటుంది అంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది. తిరణాలలాగా ఉంటుంది. ఊళ్ళే కదిలి వస్తాయి, లక్షల్లో కదిలి వస్తుంటారు సభ స్థాయిని బట్టి. చిన్నపాటి ఎన్నికల సభ అయినా వేలల్లో కిక్కిరిస్తుండడం అనేది అందరూ చూశారు. 3 పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. ప్రధాని హాజరైన సభను సరిగా నిర్వహించలేకపోయారని ఆయన విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసన్నారు. అప్పట్లో ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు ప్రజలకు గుర్తున్నాయని చెప్పారు. ప్రజాగళం ఏ సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్ను ఓడించలేరని మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మీరు ఎన్ని దుర్భాషలు ఆడుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారు, మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారు, మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎంతగా దుర్భాషలు ఆడుకున్నారో, ఎంతగా కొట్టుకున్నారో, ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో. ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న మాట వాస్తవం కాదా? ఒకళ్ళొకళ్ళు దూషించుకున్న మాట వాస్తవం కాదా? ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూలని అన్నమాట మర్చిపోయారా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చినాయి. పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు. కలిసి పరిపాలన చేశారు, విడిపోయి కొట్టుకున్నారు. కలిసి ప్రయాణం చేశారు, విడిపోయి తిట్టుకున్నారు. దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం, మళ్ళీ అధికారం తీసినామంటే అమాయకుల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల. ఒకసారి మీ పరిపాలన చూశారే, మీ కుమ్ములాట్లు చూశారే. చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా? తెలుగుదేశం వారిని కానీ, జనసేనను కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి. తాడేపల్లిగూడెంలో జరిగింది కదా జెండా సభ, ఎంత బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు దాకా ఏదో
జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు జెండా సభ జరిగిన తర్వాత అయిపోయిందో మన పని, ఏం జనం కూడా రాలేదు, పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన. అంతటితో ఆగల, మన ఇద్దరి వల్ల కాదు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నామని చెప్పి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు చెప్పారుగా. ఒకప్పుడు ప్రధానమంత్రి టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని, మళ్ళా నేను చెప్పే మాటలు కాదు ఇది, మళ్ళీ చెప్పుకుంటున్నారు టీవీలో, మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు. మళ్ళా చిలుకూరుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది, మాకు హైప్ పెరిగిపోద్దని పెద్ద హంగామా చేశారు. చిలుకూరుపేటలో ఏదది ప్రజాగళం, అప్పుడేమో యువగళం, ఇప్పుడు ప్రజాగళం అని పెట్టారు. చిలుకూరుపేట బహిరంగ సభ ఏ సందేశాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నాం. టోటల్ వీక్నెస్ ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసిన బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజాగళం. ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైప్ రాలేదు. దిగుడుతున్నాయని నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడు రాజకీయాల్లో ప్రవేశించారు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీరు ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, ఆయన కుమారుడు దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు. ఆయన కుమారుడు పార్టీ పెడితే అప్పుడెప్పుడో పెట్టిన రాజకీయ పార్టీ, అప్పుడెప్పుడో రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు కుమారుడు వయసున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడితో ఇక రాలేకపోతున్నావే, ఇది నీ వైఫల్యం కాదా? ఇది నీ అభద్రతా భావం కాదా? ఇద్దరితో కలిసి రావడానికి కూడా అభద్రతా భావం, ముగ్గురితో కలిసి వస్తున్నావు అప్పుడు అభద్రతా భావమే. ఎవరు లేరు లేదా అని కూడా కలుసుకుంటావు. నలుగురు ఉంటే నీ మొత్తం రాజకీయం అంతా ఈ 5 సంవత్సరాలు అభద్రతా భావంతోనే బతుకుతూ ఇవాళ అంటాడు భద్రత లేదంట. ప్రధానమంత్రి గారు వస్తే భద్రత చూపించలేదంట రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. ఏమైనా తెలియగెడతాను, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవజ్ఞులు కదా, 40 సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా, ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా. నీ దుంపదేగా ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి, మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా? దట్ ఈస్ నాట్ యువర్ నెగ్లిజెన్స్. అది నెగ్లిజెన్స్ కాదా? ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా? కాకినాడ లోక్సభ స్థానం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ పోటీ చేయనున్నారు. మంగళగిరి కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పిఠాపురం నుంచి గతంలోనే పోటీ చేయాలని తనను చాలామంది ఆహ్వానించారని, కానీ ఇప్పుడు పోటీ చేసే అవకాశం వచ్చిందని అన్నారు. పిఠాపురం నుంచి ఏపీ భవిష్యత్ దశ దిశ మార్చేలా చేస్తానని అన్నారు. నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నాకు కోపాలు లేవు. వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు. నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను. 4 దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నాను. అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు. నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి ₹1,00,000 ఇచ్చుకునేయమని, కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు వాళ్ళు. నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని. నేను ఒక్కటే కోరుకుంటాను, నిజంగా తల్లి దీవెన కనుకే ఉంటే నాకు మీ అందరి ఆశీస్సులు ఉంటే మనిషికి 1,00,000 పంపించినా 1,00,000 పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. వంగా గీత గారిని కూడా 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. సో దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరు. శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. ఈ గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, వైద్య అవకాశాలు కానీ, నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి. ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఇబ్బంది అవుతుంది, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి, వీటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. అందుకే నేను పని చేయటం
మీరు చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు, అంత పని చేస్తాను. నేను 2 నిర్ణయించుకున్నా. కేంద్ర నాయకత్వం 2 అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలనుంది. రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచన. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబోతే కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాట్లాడితే కూర్చొని పాపం వైసీపీ తరపున ఎంపీ, ఆయన కూడా నాకు బాగా తెలుసు, సునీల్ గారు. యువ నాయకత్వం చాలా అవసరం. ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయన్ అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ పార్టీని వీడారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాలో ఆర్థర్ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. దీంతో వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థర్కు షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తాను పార్టీ మారాల్సి వచ్చిందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాక మొదటిసారిగా వికారాబాద్ జిల్లా పరిగిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీగా గత 5 ఏళ్లలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేశానని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎంపీ టికెట్ ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సంవత్సరాల స్వాతంత్రంలో అభివృద్ధి అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ఒక 5 సంవత్సరాలతో ఆగేది కాదు, 5 సంవత్సరాలతో ఆగేది కాదు. ఎంత మంచిగా అభివృద్ధి చేసుకుంటూ పోతే అంత మంచిగా అవుతుంటది. కాబట్టి అభివృద్ధి, డెవలప్మెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దానికి అనుగుణంగా అభివృద్ధిలో పాలు పంచుకుంటూ డెఫినెట్ గా ప్రజల సంక్షేమం కోరుకోవాలి. కాబట్టి ప్రజలకు ఇంకా అభివృద్ధి అంటే ప్రజాప్రతినిధులు, నా పరంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏవైతే అవసరాలు రీత్యాలు ఏమేమి పనులు అవన్నీ చేయగలుగుతాయని ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళ పొజిషన్ కి నిజంగా ఒక సార్థకత వహించినట్టు అవుతుంది. దానికి అనుగుణంగా మొన్న పార్టీ మారడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ అధిష్టానం నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఈ ప్రజాప్రతినిధులు అందరి చేయుతనిస్తే డెఫినెట్ గా మంచి మెజారిటీతో గెలవాలని చెప్పి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను పదే అదే చెప్తున్నాను, నేను రాజకీయాలకు వచ్చింది. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి మాత్రమే కాదు, ఇంకా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జోస్యం చెప్పారు. రంజిత్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో నిర్వహించడం జరిగింది. మెడికల్ కళాశాల కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి చాలా మంది రోగులకు వైద్యం కూడా చేయించడం, అంబులెన్స్ సర్వీసులను కూడా మన ప్రాంతంలో నడిపేయడం, ఎన్నో సేవా కార్యక్రమాలు తను మన ప్రాంతం లోపల చేయడం, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మన పార్టీలోకి రావడం అంటే ఎక్కడ చూసినా సరే చర్చ జరుగుతుంది. ఏంటంటే మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నారు. మాకు కూడా సంతోషంగా ఉంది. ఏంటంటే ఒక మంచి వ్యక్తిని నేను డిసిసి అధ్యక్షుడిగా ఉండి మన జిల్లా నుంచి ఏకైక శాసనసభ్యుడిగా ఉన్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన అంచెలంచెలుగా మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ గారు మన పార్టీలో చేరడం జరిగింది. అదే విధంగా మనకు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదే విధంగా అక్కడ అనిత హరినాథ్ రెడ్డి గారు అక్కడ రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్స్ కూడా రావడం జరిగింది. మహేందర్ రెడ్డి గారు కూడా శాసన మండలి సభ్యులు కూడా మన పార్టీలో చేరడం జరిగింది. ఈ విధంగా ఇంకా చేయడానికి కూడా చాలా మంది మన పార్టీలోకి వస్తున్నారు. తొందరలోనే కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. క్యాడర్ అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని ఎర్రబెల్లి సూచించారు. వైఎస్ఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా తాను పార్టీ మారలేదని చెప్పారు. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు, ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియడం కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిండట వాళ్ళకి, నాకు ఆయన ముఖం తెలియదు, ఆయన ఊరు మా ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పిండట. కావాలని ఫోర్స్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు.
బంధువు కాదు మా ఊరు. మా బంధువు అయితే నీకు తెలియదా? మా ఊర్లే మా బంధువులంతా ఎక్కువ మేచరాజపల్లిలో ఉంటారు. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తాను పార్టీ మారడం లేదని బీఆర్ఎస్లోనే ఉంటారని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వలాభం కోసం కొందరు ఇతర పార్టీల్లో చేరుతున్నారని చెప్పారు. అందరూ బీఆర్ఎస్లో చేరినట్లు. డేట్ ఆఫ్ బర్త్ 16 తారీఖు మార్చ్ 16 నా బర్త్డే. రాముడు గుడికి పోదామని పోయినాం. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీలో చేరినట్ల. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? అర్థం కనీసము ఉండాలి కదా. గుడికి పోయడానికి రాజకీయం చేస్తానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరు భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రాణం పోయినా సరే, ఎన్ని కేసులైనా సరే, జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నికార్సైనలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. మా నాయకులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు. మేమేంది మా క్యారెక్టర్. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల కోసం ముందస్తు అనుమతి పొందాలన్నారు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, సిపి కొత్తకోట శ్రీనివాస్. ఈ నేపథ్యంలోనే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలు ఉండకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా రాజకీయ పార్టీల తరపున కృషి చేయాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్. అదేవిధంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు, అభ్యర్థులకు ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు ఇస్తామన్నారు. అయితే కనీసం 48 గంటల ముందు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, మాన్యువల్గా అనుమతులు ఇవ్వమని చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీల్లేదన్నారు. మతం, కులం, ప్రాంతీయ అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేయడం నిషేధమన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాల్లో ప్రచారం నిర్వహించరాదన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎంసీసీ సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నెంబర్ సి విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని సూచించారు. ఇవి 24 గంటల పాటు పనిచేస్తాయని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్ నెంబర్, అదేవిధంగా పబ్లిషర్ పేరు, ఎన్ని ప్రతులు ప్రింట్ చేశారో అట్టి కరపత్రంలో ముద్రించాలన్నారు. లేని పక్షంలో ప్రింటింగ్ ప్రెస్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశాన్ని అన్ని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సి ఉంటుందన్నారు కమిషనర్. అలాగే ఎన్నికల ప్రచార ప్రకటనలో కరపత్రాలు ముద్రించే అంశాలు, ఇతర ప్రచార అంశాలకు సంబంధించి తప్పనిసరిగా ఎంసీ ద్వారా ముందస్తుగానే అనుమతి తీసుకోవాలన్నారు కమిషనర్. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. దీన్ని పరిగణలోకి తీసుకుని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన రేట్ చార్ట్ ప్రకారం ఎన్నికల వ్యయాన్ని లెక్కించడం జరుగుతుందన్నారు. సువిధ యాప్ ద్వారా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అనుమతులు ఇస్తామని చెప్పారు. ఫారం 7, 8 క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ మార్చి 23 వరకు తీసుకుంటామన్నారు. ఫారం 6 మాత్రం చివరి నామినేషన్ 10 రోజుల ముందు వరకు తీసుకుంటామన్నారు.
కుల మతాల ప్రాతిపదికన ఓట్లు అడగరాదన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడరాదన్నారు. వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఓటర్లను తప్పుదోవ పట్టించే విధంగా సమాచారం ఇవ్వడం, వ్యవహరించడం, మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడడం, గురుద్వారా, మసీదులు, చర్చిలు, దేవాలయాల ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం తదితరాలను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనంగా పరిగణించడం జరుగుతుందన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ వాహనాలు వాడరాదని, ఓటర్లను తరలించరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు పొలిటికల్ పార్టీల బూత్లు ఉండరాదని చెప్పారు. లైసెన్స్ వెపన్స్ ఉంటే డిపాజిట్ చేయాలని సూచించారు. లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా కీలకమన్నారు. చిన్న జిల్లా అయినప్పటికీ సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లు కీలకమైనవంటూ ఆయా పార్టీలకు అధికారులు తెలియజేశారు. నిబంధనలు పాటించాలని, లేదంటే ఎలక్షన్ కమిషన్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ టీంకు దిమ్మ తిరిగే నిజాలు తెలుస్తున్నాయి. వందల కొద్ది రాజకీయ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్రావు వాటి ఆధారాలను చెరిపివేసినట్లు పోలీసులు గుర్తించారు. సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడయ్యే రోజు ట్యాపింగ్ డేటా ఉన్న హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది. అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కీలక నేత ఓ మీడియా సంస్థ యజమాని ఉన్నారనే వార్తలు రావడం సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు విచారణ కొనసాగుతుంది. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ టీం కు దిమ్మ తిరిగి నిజాలు తెలుస్తున్నాయి. ప్రణీత్రావు సీక్రెట్ ఆపరేషన్స్ చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. వందల సంఖ్యలో రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది. ట్యాపింగ్ డేటాను సేకరించిన హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి వికారాబాద్ అడవుల్లో పారేసినట్లు ప్రణీత్రావు ఒప్పుకున్నట్లుగా సమాచారం. అయితే ఎన్నికల ఫలితాల రోజున మొత్తం 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో అడవులో పడేసిన డివైస్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రమోషన్ ఆశ చూపించి కింద స్థాయి సిబ్బందితో ప్రణీత్రావు ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించినట్లు తెలుస్తుంది. సర్వీస్ ప్రొవైడర్ల అనుమతి లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. అంతేకాదు బీఆర్ఎస్ ముఖ్య నేత ఆదేశాలతో ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ మీడియా సంస్థ యజమాని ఇచ్చిన 100 ఫోన్ నంబర్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ట్యాపింగ్ కోసం హైదరాబాద్ తో పాటు వరంగల్, సిరిసిల్లాలో సర్వర్లతో వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుని 50 మంది సిబ్బందితో 100 ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా పోలీస్ విచారణలో బయటకొచ్చింది. మీడియా సంస్థ యజమాని వద్ద కూడా సర్వీస్ ను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్ఐబి కేంద్రంగా ప్రణీత్రావు ఓ ప్రైవేట్ నెట్వర్క్ ను ఆపరేట్ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. సీక్రెట్ ఆపరేషన్స్ లో 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐ స్థాయి అధికారులు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు నమ్మకమైన వ్యక్తులని సమాచారం. ఎస్ఐబి ఆపరేషన్స్ ఏమాత్రం బయటకు రాకుండా ఉండేలా నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో 2 వరంగల్ సీఐలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రాంతానికి తరలించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరు నోరు విప్పితే ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ మద్యం కేసులో 4 రోజుల క్రితం ఆమెను అరెస్టు చేశారు. ఆమెను రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆమెను కోర్టులో హాజరుపరచడానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెను కస్టడీకి తీసుకున్న తర్వాత ఈడీ అధికారులు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తన కొడుకు, తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వాలని రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కవితకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 8 మంది కలవడానికి కోర్టు అనుమతించింది. వారిలో తల్లి శోభ, పిల్లలు, కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీహార్ జైల్లో స్వాగతం లభించింది. కవితక్క తీహార్ క్లబ్కు స్వాగతమని ఇప్పటికే జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఓ లేఖ రాయడం సంచలనం కలిగించింది. ఇంతకీ ఈ సుఖేష్ ఎవరు? ఈ స్వాగతం ఏమిటి చూద్దాం. సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు. తను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుట్ర బాధితుడని అని చెప్పుకునే సుఖేష్ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు. సుఖేష్ చంద్రశేఖర్ కవితను అక్కయ్య అని ప్రస్తావిస్తూ తీహార్ క్లబ్కు స్వాగతం అని లేఖను రాసి మళ్లీ వార్తల్లో ఎక్కాడు. తీహార్ జైల్ క్లబ్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారు కదా, స్వాగతం అని సుఖేష్ చంద్రశేఖర్ కవితకు లేఖ రాశాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించి మరింత సమాచారం వెల్లడించాలని ఆ లేఖలో కవితకు సూచించాడు. తీహార్ జైలులో మీకు కౌంటౌన్ ప్రారంభమైంది. త్వరలో మీరు తీహార్ జైల్ క్లబ్లో సభ్యులు కాబోతున్నారు. ఢిల్లీ సీఎం కూడా త్వరలో అరెస్ట్ అవుతాడు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదనంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ మీద దర్యాప్తు జరుగుతోంది. దయచేసి కేజ్రీవాల్ను కాపాడే ప్రయత్నం చేయవద్దు. ఈ కేసులో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు. నిజం బయటపడుతుంది. మీ అందరికీ తీహార్ జైలులో స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నా అని కవితకు రాసిన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. గతంలో తనను కేజ్రీవాల్ బెదిరించినట్లు చెప్పుకువచ్చాడు. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. జైలు సూపరింటెండెంట్ కే లంచం ఇచ్చి జైలులోనే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఖరీదైన దుస్తులు, ఇతర సౌకర్యాలు పొందడంతో పాటు జైలు గదిని 5 స్టార్ హోటల్ గా మార్చేశాడని ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను బెదిరిస్తూ సుఖేష్ లేఖ రాయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుఖేష్ బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ జాక్వెలిన్ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.